డైమండ్స్ ఎంత విలువైనవో అందరికి తెలిసిందే. అయితే ఈ విశ్వంలో డైమండ్స్ చాలా కామన్. అవి ఎంత కామన్ అంటే ఏకంగా గ్రహాలు డైమండ్స్తో నిండి ఉంటాయి. ఉదాహరణకి భూమికి 40 లైట్ ఇయర్స్ దూరంలో 55 క్యాంక్రీ అనే ఒక ఎక్సో ప్లానెట్ ఉంది. ఇది మన భూమికి రెండింతలు పెద్దగా ఉంటుంది. ఈ ప్లానెట్ అంతా డైమండ్స్తో నిండి ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. సాధారణంగా డైమండ్స్ కార్బన్ అణువులతో నేల లోపల చాలా ఎక్కువ టెంపరేచర్ అండ్ ప్రెషర్ వల్ల ఏర్పడతాయి. అయితే ఈ కాంక్రీ ప్లానెట్ మొత్తం కార్బన్తో ఉండటం, ఇది దాని నక్షత్రానికి చాలా దగ్గరగా ఉండటం మరియు ఈ ప్లానెట్లోని టెంపరేచర్ అండ్ ప్రెషర్ ఎక్కువ ఉండడం వల్ల ప్లానెట్ అంతా డైమండ్స్తో నిండి ఉంటుందని శాస్త్రవేత్తల అంచనా. ఇందులో ఒక ఆశ్చర్యకరమైన నిజమేంటి అంటే భూమి మీద డైమండ్స్ చాలా అరుదుగా ఉంటుంది. కానీ వుడ్ అంటే చెక్క చాలా చవకగా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉంటుంది. అదే విశ్వంలో గనక చూసుకుంటే డైమండ్స్ చాలా చవకగా దొరుకుతాయి, కానీ చెక్క దొరకడం చాలా అరుదు. ఇప్పటి వరకు దొరికిన సమాచారం ప్రకారం భూమిపైన తప్ప వుడ్ని విశ్వంలో ఎక్కడా గుర్తించలేదు. ఎందుకంటే చెట్ల నుండి వుడ్ని తీస్తాం, చెట్లు కూడా జీవం ఉన్నవే. మన గ్రహంలో తప్ప ఇంకా ఏ గ్రహంలో కనుగొనలేదు. ఈ భూమి మీద ఉన్న అతిపెద్ద జీవి ఏంటో తెలుసా? అదే ఆర్మిలరియా ఓస్తోయే అనే ఫంగస్. ఇది సుమారుగా 2200 ఎకరాల సైజులో ఉంటుంది. దీని వయస్సు 2400 సంవత్సరాలని అంచనా. ఇది అమెరికాలోని ఒరెగోన్స్ బ్లూ మౌంటైన్స్లో ఉంది. ఈ విశ్వం వయసు 1300 కోట్ల సంవత్సరాలని శాస్త్రవేత్తలు కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ ద్వారా కనుగొన్నారు. దీనిని మొదటిగా 1964లో కనుగొన్నారు. కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ అంటే అది ఈ విశ్వం ఆవిర్భవించినప్పుడు ఏర్పడిన మొదటి లైట్. ఈ కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ని అంతరిక్షంలో అన్ని కోణాల్లో చూడొచ్చు. ఈ విశ్వం నిరంతరం ఎక్స్పాండ్ అవుతుందని, దానికి కారణం కంటికి కనబడని డార్క్ ఎనర్జీ అని ఈ థియరీ ద్వారా కన్ఫర్మ్ అయింది. దీని అర్థం ఏంటంటే గెలాక్సీస్ మధ్యలో గ్యాప్ నిరంతరం పెరుగుతూ ఉంటుందని. ఈ డార్క్ ఎనర్జీ అనేది ఈ విశ్వంలో సుమారు 70% వరకు ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ డార్క్ ఎనర్జీ ఉందని తెలిసినప్పటికీ దాని గురించి, దాని ప్రాపర్టీస్ గురించి కనుక్కోవడం శాస్త్రవేత్తలకు చాలా కష్టంగా మారింది. అమెరికాలో గన్ కల్చర్ గురించి అందరికీ తెలిసిందే. అమెరికా చరిత్రలోనే అత్యంత ఘోరమైన సింగిల్ పర్సన్ గన్ ఫైరింగ్ 2017లో లాస్ వేగాస్ అనే సిటీలో జరిగింది. 2017 అక్టోబర్ 1 ఆ రోజు రూట్ 91 హార్వెస్ట్ మ్యూజిక్ ఫెస్టివల్లో భారీగా జనాలు ఓపెన్ ప్లేస్లో సందడి చేస్తున్నారు. దానికి పక్కనే ఉన్న మ్యాండలాయ్ బే అనే హోటల్లో 32nd ఫ్లోర్లో ఉన్న స్టీఫెన్ పాడోక్ అనే 64 ఇయర్స్ వ్యక్తి గన్తో కాల్పులు జరపడం మొదలుపెట్టాడు. అలా తను 1000 బుల్లెట్స్ని ఫైర్ చేశాడు. ఈ ఘటనలో 60 మంది అక్కడికక్కడే మృతి చెందారు అండ్ 847 మంది గాయపడ్డారు. అయితే పోలీసులు తన రూమ్కి వెళ్లేలోపు స్టీఫెన్ తనకు తానే సూసైడ్ చేసుకుని చనిపోయాడు. అయితే తను అలా ఎందుకు చంపాడో ఇప్పటికీ ఒక మిస్టరీ లాగానే మిగిలిపోయింది. ఈ ఇన్సిడెంట్ దేశాన్ని షేక్ చేసింది. అయినా గానీ అమెరికా ఇప్పటివరకు ఆ గన్ కల్చర్ని బ్యాన్ చేయలేదు. అమెరికాలో దాదాపు ప్రతి నెల 2000 మంది ప్రజలు గన్ ఫైర్ కారణంగా మరణిస్తూ ఉంటారు. వేల్ వామిటింగ్ని యాంబర్గ్రీస్ అని కూడా అంటారు. ఇది వేల్ డైజెస్టివ్ సిస్టంలో ప్రొడ్యూస్ చేయబడుతుంది. యాంబర్గ్రీస్ మంచి సువాసనని కలిగి ఉంటుంది. స్మెల్ని పెంచడానికి మరియు ఎక్కువ కాలం పాటు స్మెల్ని స్టోర్ చేయడానికి పర్ఫ్యూమ్ కంపెనీస్ ఈ యాంబర్గ్రీస్ని యూస్ చేస్తాయి. అలాగే దీనితో ఎన్నో ప్రోడక్ట్స్ కూడా తయారు చేయబడతాయి. అయితే ఇది చాలా అరుదుగా లభించడం వల్ల దీనికి మార్కెట్లో చాలా హై డిమాండ్ ఉంది. 1 kg వేల్ వామిటింగ్ ప్రైస్ దాదాపు 2 కోట్ల వరకు ఉంటుంది. తిమింగలం వాంతి క్వాలిటీ బట్టి దాని ధర పెరుగుతూ ఉంటుంది. అయితే రీసెంట్గా ఇల్లీగల్గా అమ్ముతున్న మొత్తం 10 కోట్ల విలువ ఉండే తిమింగలం వాంతిని ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ మరియు రాష్ట్ర అటవీ శాఖ వాళ్ళు లక్నోలో స్వాధీనం చేసుకున్నారు. గత సంవత్సరం జపాన్లో ఓకినావా చురౌమి యాక్వేరియంలో షార్క్ని బందికానాలో ఉంచడానికి ప్రయత్నించారు. కానీ అది కేవలం 3 రోజుల్లోనే మరణించింది. 2004లో మ్యాంటరీ బే అనే యాక్వేరియంలో ఒక షార్క్ని మోర్ దెన్ 16 days బ్రతికించారు. ఇదే ఎక్కువ రోజులు యాక్వేరియంలో గడిపిన షార్క్. షార్కులు చాలా పెద్ద సైజులో మరియు చాలా బలంగా ఉంటాయి. వాటిని ఉంచడానికి చాలా ఎక్కువ స్పేస్ అండ్ సైజ్తో యాక్వేరియం కావాలి. అయితే చాలా మంది షార్క్స్ని యాక్వేరియంలో పెట్టడానికి ట్రై చేశారు, కానీ అది వాటి బలంతో యాక్వేరియాన్ని పగలగొట్టాయి. షార్క్స్ సముద్రంలో దొరికే చాలా రకాల ఫుడ్స్ని తీసుకుంటాయి. వీటిని బ్రతికించాలంటే చాలా ఎక్కువ మొత్తంలో ఫుడ్ అవసరం అవుతుంది. అలాగే ఇవి పగలగొట్టకుండా ఉండేలా యాక్వేరియం డిజైన్ చేయాలంటే అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఒక్క యాక్వేరియం చేయాలంటే దాదాపు కోట్లలో ఖర్చవుతుంది. అలాగే ఆ యాక్వేరియంలో షార్క్స్ తప్ప మిగిలిన జంతువులు ఏవీ ఉండలేవు. ఒకవేళ ఉన్నా వాటిని షార్క్స్ చంపేస్తాయి. అయినా గానీ షార్కులు యాక్వేరియం వాతావరణంలో ఎక్కువ రోజులు బ్రతకలేవు. ఈ కారణాల వల్ల ప్రపంచంలో ఏ యాక్వేరియంలో షార్క్స్ పెట్టరు. విమానంలో ప్రయాణించేటప్పుడు మన ఫోన్ని స్విచ్ ఆఫ్ లేదా ఫ్లైట్ మోడ్లో పెట్టమని చెప్తారు. ఎందుకంటే మొబైల్ ఫోన్స్ నుండి వచ్చే రేడియో సిగ్నల్స్ వల్ల ఏరోప్లేన్ కమ్యూనికేషన్కి ఇబ్బంది కలుగుతుంది. ఏరోప్లేన్స్ నిరంతరం గ్రౌండ్ కంట్రోల్తో కమ్యూనికేట్ అవుతాయి. ఫోన్స్ నుండి వచ్చే రేడియో సిగ్నల్స్ ఎయిర్క్రాఫ్ట్ కమ్యూనికేషన్ సిస్టమ్ పైన ఇబ్బంది ఏర్పడేలా చేస్తుంది. అయితే ఈ కాలంలో అన్ని ఫ్లైట్స్లో వైఫై ప్రొవైడ్ చేస్తున్నారు. ప్యాసింజర్స్ ఆ వైఫైకి కనెక్ట్ అయ్యి ఇంటర్నెట్ని వాడుకోవచ్చు.
కానీ ఈ పరిస్థితిలో కూడా సెల్యులార్ ఫంక్షన్స్, కాల్స్ మరియు టెక్స్ట్ మెసేజెస్ని ఉపయోగించకూడదు. ఇలా ఫోన్ డేటా మరియు కాల్స్ జోలికి వెళ్లకుండా ఉంటే ఫ్లైట్ కమ్యూనికేషన్ సిస్టమ్కి ఏ సమస్య అవ్వకుండా ఉంటుంది. రీసెంట్గా జరిగిన రష్యా-ఉక్రెయిన్ వార్ కారణంగా యుఎస్ రష్యాపై చాలా శాంక్షన్స్ విధించింది. గ్యాస్పై శాంక్షన్ విధించినప్పటికీ యురేనియం పైన మాత్రం శాంక్షన్ విధించలేదు. ఎందుకంటే యుఎస్ ఎక్కువగా న్యూక్లియర్ ఎనర్జీపై ఆధారపడి ఉంటుంది. అన్ని దేశాలు ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికి ఎక్కువగా బొగ్గును ఉపయోగిస్తే యుఎస్ ఎక్కువగా యురేనియంని యూజ్ చేస్తుంది. ఎందుకంటే దీని నుండి వచ్చే ఎనర్జీ బొగ్గు కన్నా 1,00,000 రెట్లు ఎక్కువ. కానీ యుఎస్లో యురేనియం నిల్వలు ఎక్కువగా లేవు. ఉన్నవాటిని సేఫ్గా బయటికి తీసి దాన్ని రిఫైన్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. అలా చేస్తే వచ్చే యురేనియం కన్నా ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకునే యురేనియం చాలా తక్కువ ధరకే వస్తుంది. అందుకోసమే యుఎస్ ఎక్కువగా యురేనియం కోసం ఇతర దేశాలపై ఆధారపడుతుంది. యుఎస్ ఎనర్జీ ఇండస్ట్రీ దాదాపు సగం రష్యా, కజకిస్తాన్ మరియు ఉజ్బెకిస్తాన్ నుండి వచ్చే దిగుమతిపై ఆధారపడుతుంది. 2021లో అమెరికా యురేనియంని 14% రష్యా నుండి కొనుగోలు చేసింది. ఒకవేళ యుఎస్ యురేనియంపై కూడా శాంక్షన్స్ విధిస్తే యుఎస్కి ఎలక్ట్రిసిటీ క్రైసిస్ ఏర్పడుతుంది. 1971 డిసెంబర్ 24 రోజు లాన్సా ఫ్లైట్ 508 అనే ఏరోప్లేన్ పెరూ దేశం నుండి బయలుదేరింది. ఈ ఏరోప్లేన్లో 92 మంది ప్రయాణిస్తున్నారు. అయితే మార్గం మధ్యలో ఈ ఏరోప్లేన్ క్రాష్ అయింది. అందులో 91 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. ఒక జూలియానే అనే 17 సంవత్సరాల పాప మాత్రమే బ్రతికింది. తనకి తన కాలర్ బోన్ విరిగింది. కన్ను మరియు చాలా చోట్ల గాయాలయ్యాయి. ఆ ప్లేన్ క్రాష్ అయింది ఒక దట్టమైన అడవిలో. తనకి ఆహారం, నీళ్లు ఏవీ లేవు. తను ఎలాగైనా నడుస్తూ మెల్లగా ఎవరైనా ప్రజలు ఉండే గ్రామానికి వెళ్లాలనుకుంది. రోజులు గడుస్తున్నాయి. తన గాయాలని చిన్న చిన్న కీటకాలు తినడం స్టార్ట్ చేశాయి. దానివల్ల తనకి ఇన్ఫెక్షన్ పెరిగింది. ఇక తను ఫ్రూట్స్ని మరియు ఇన్సెక్ట్స్ని తినడం, అడవిలో కాలువ నీళ్లు తాగడం చేసింది. అయితే ఆ కాలువ ఏదో ఒక గ్రామానికి తీసుకెళ్తుందని ఆ కాలువ దిశగానే ప్రయాణించింది. 10 రోజులు గడిచిన తర్వాత తనకి ఒక ఫిషర్మ్యాన్ కనిపించాడు. తను ఎట్టకేలకు బయటపడగలిగింది. తన యొక్క ఈ ఇన్సిడెంట్ మీద ఎన్నో బుక్స్ మరియు మూవీస్ కూడా వచ్చాయి. ఆరోల్ రాల్స్టోన్ అనే ఒక ఎక్స్ప్లోరర్ మరియు మౌంటైన్ క్లైంబర్ 2003లో తాను అమెరికాలోని ఉతహ్ కెనియన్ అనే ఒక సన్నని కొండ మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు తన కుడి చేయి 2 రాళ్ల మధ్యలో ఇరుక్కుపోయింది. తను ఎంత ప్రయత్నించినా తన చేయిని బయటికి తీయలేకపోయాడు. 2 రోజులు గడిచాయి. ఆ ప్రాంతంలోని వేడికి తన బాడీ డీహైడ్రేట్ అవుతుంది. ఆహారం, నీరు ఏవీ లేవు. సహాయం కోసం ఎంత చూసినా క్యానియన్ అనే ప్రాంతంలో అసలు మనుషులే తిరగరు. దానికి తోడు విపరీతమైన నొప్పి. ఇక తాను అలానే ఉంటే చచ్చిపోతాడు అని భావించి తన దగ్గర ఉన్న ఒక టూల్తో తన కుడి చేయి మొత్తాన్ని కట్ చేసుకొని ఆ ప్రాంతం నుండి బయటపడ్డాడు. కొంచెం దూరం వెళ్లిన తర్వాత ఒక ఫ్యామిలీ వారు ఆరోల్ని చూసి తనను హాస్పిటల్కి తీసుకెళ్లారు. తన యొక్క ఈ ఇన్సిడెంట్ పైన 127 హవర్స్ అనే మూవీ కూడా వచ్చింది. రష్యాలోని ప్రోట్వినో అనే సిటీలో ఒక హై ఎనర్జీ పార్టికల్ యాక్సిలరేటర్ దగ్గర ఆనటోలీ బొగోర్స్కీ అనే శాస్త్రవేత్త పనిచేస్తున్నాడు. 1978 జూలై 13 రోజున ఆ యాక్సిలరేటర్లో చిన్న ప్రాబ్లం రావడం వల్ల తను ఆ యాక్సిలరేటర్ లోపల తలపెట్టి ఆ ప్రాబ్లంని సరిచేస్తున్నాడు. అయితే యాక్సిడెంటల్గా ఆ యాక్సిలరేటర్ నుండి హై ఎనర్జీ పార్టికల్స్ విడుదల అయ్యి తన తలగుండా దాదాపు లైట్ స్పీడ్తో ప్రయాణించాయి. ఆ రేడియేషన్ దాదాపు 2 లక్షల రోయింగ్ టెన్స్ ఉంటుంది. సాధారణంగా 50,000 రోయింగ్ టెన్స్ ఎనర్జీ మనిషిని వెంటనే అన్కాన్షియస్లో పడేసి 1 గంటలోనే చంపేస్తుంది. కానీ 2 లక్షల రోయింగ్ టెన్స్ ఎనర్జీ తన తలగుండా వెళ్ళినా కూడా ఆనటోలీకి ఏం కాలేదు. తాను ఆ ఇన్సిడెంట్ నుండి సర్వైవ్ అయ్యాడు. కేవలం ఫేస్ పార్ట్ మాత్రమే డ్యామేజ్ అయింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తను ఇప్పటికీ బ్రతికే ఉన్నారు. కానీ తన తలభాగం మాత్రం ప్యారలైజ్ అయింది. తన ఎడమ చెవి వినికిడి శక్తిని కోల్పోయింది. రేడియేషన్ ప్రభావం హ్యూమన్ బ్రెయిన్, హెడ్, స్కల్ పై ఏ విధంగా ఉంటుందో తన ద్వారా రీసెర్చ్లలో తెలుసుకున్నారు. తాను హెల్త్ పరంగా ఆరోగ్యంగా లేకపోయినా మళ్ళీ తన పనిలో చేరారు. అలాగే PhD కూడా కంప్లీట్ చేశారు. ఫైర్ బర్న్ అవ్వాలంటే దానికి ఆక్సిజన్, హీట్, ఫ్యూయల్ అవసరం ఉంటుంది. భూమిపైన ఆక్సిజన్ ఉంటుంది కాబట్టి ఫైర్ కోసం స్పెషల్గా ఆక్సిజన్ అవసరం లేదు. కానీ అంతరిక్షంలో ఏ గ్యాస్ తేలుతూ ఉండదు. ఆ స్పేస్లో ఫైర్ ఎలా బర్న్ అవుతుందో తెలుసా? దీనికోసం నాసా ఆస్ట్రోనట్స్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో 200కి పైగా ప్రయోగాలు చేశారు. మైక్రోగ్రావిటీ మరియు లో ఆక్సిజన్ లెవెల్స్లో కాంబూషన్ ఎలా జరుగుతుందో తెలుసుకోవడానికి. భూమిపైన గ్రావిటీ మరియు అట్మాస్ఫియర్లో ఫైర్ యొక్క షేప్ని మరియు బిహేవియర్ని చేంజ్ చేస్తాయి. భూమిపై హాట్ గ్యాస్ పైకి వెళ్తుంది. ఫైర్ షేప్ ఇలా కనబడుతుంది. కానీ స్పేస్లో ఫైర్ షేప్ ఒక రౌండ్ లాగా స్పియర్ షేప్లో కనిపిస్తుంది. అలాగే భూమి మీద కన్నా స్పేస్లో ఫైర్ పవర్ 100 టైమ్స్ తక్కువ ఉంటుంది. మనిషి మూన్పై అడుగుపెట్టిన ఏకైక ప్రోగ్రాం అపోలో. అపోలో 11, 12, 14, 15, 16, 17 మొత్తం ఇలా 6 మిషన్స్లో 12 ఆస్ట్రోనట్స్ మూన్పై అడుగుపెట్టారు.
వారు మూన్పై అడుగుపెట్టినట్టు గుర్తుగా యుఎస్ ఫ్లాగ్స్ ని మూన్పై ప్లేస్ చేసి వచ్చారు. అయితే కొంతమంది ఈ మూన్ ల్యాండింగ్ అంతా ఫేక్ అని, ఆ కాలంలోనే మూన్పైకి వెళితే టెక్నాలజీ అభివృద్ధి చెందిన ఈ కాలంలో ఎందుకు ఇంకా వెళ్లడం లేదు అని, మూన్పై ఫ్లాగ్స్ పాతడం అంతా ఫేక్ స్టోరీ అని, అవి ఏ కెమెరాకి చిక్కవు అని అంటారు. నిజానికి మూన్ పైన ఫ్లాగ్ ని ఫోటో తీయడం అంటే 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక బఠానీ గింజని ఫోటో తీయడంతో సమానం. నిజంగానే మూన్ పైన ఫ్లాగ్స్ మనిషి తయారు చేసిన ఏ కెమెరాస్కి చిక్కవు. అయితే మూన్ని నిరంతరం పరిశీలించడానికి 2009లో నాసా లూనార్ రీకోయిన్సెన్స్ ఆర్బిటార్ని మూన్ పైకి పంపించింది. ఇది ఫ్లాగ్ ఉన్న ప్రాంతం నుండి వెళ్ళినప్పుడు ఆ ఫ్లాగ్స్ యొక్క ఫోటోస్ని తీసింది. అయితే 100 కిలోమీటర్ ఎత్తులో తిరిగే ఆ ఆర్బిటార్కి ఈ చిన్న ఫ్లాగ్స్ చిక్కడం కష్టమే. సన్ రైజర్స్ మరియు సన్సెట్ సమయాల్లో ఫ్లాగ్ యొక్క షాడోస్ చాలా పెద్దగా మూన్పై పడతాయి. వాటిని లూనార్ రీకోయిన్సెన్స్ ఆర్బిటార్ కెమెరాస్ క్యాప్చర్ చేశాయి. అలా ప్రతి అపోలో మిషన్ యొక్క ఫ్లాగ్స్ ఇమేజెస్ క్యాప్చర్ చేయబడ్డాయి. ఎవరైనా తప్పు చేసినా లేదా హత్య చేసినా వారికి తప్పక శిక్ష పడుతుంది. దీని మీనింగ్ ఈ స్టోరీ చివరిలో మీకు అర్థమవుతుంది. మిడిల్ ఏజెస్ నుండి జ్యూస్ విధానాలు, వారు చూపే విపక్ష హిట్లర్కి అసలే నచ్చేది కాదు. హిట్లర్ అధికారంలోకి వచ్చాక నాజీస్ జ్యూస్ని చంపడం, వారిని దేశం నుండి తరిమికొట్టడం చేశారు. 1933లో దాదాపు 6 లక్షల జ్యూస్ జర్మనీని వదిలేసి యూకే, అర్జెంటీనా, ఫ్రాన్స్ ఇంకా చాలా దేశాలకు వలసలు వెళ్లారు. నాజీస్ జ్యూస్ని ఎలా చంపేవారు అంటే, జ్యూస్ని చంపడానికి కిల్లింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేసి, వారికి ఆకలి టార్చర్ ఎలా ఉంటుందో తెలియజేసి, విషవాయువులు ఉన్న గదిలోకి పంపి మరీ చంపేవారు. ఇలా చంపే విధానాలు చాలా ఉన్నాయి. నాజీస్ కేవలం జర్మనీలోనే కాదు, ఫ్రాన్స్, లాక్సెంబర్గ్, బెల్జియం వంటి దేశాల్లో కూడా ఉన్నారు. అయితే హిట్లర్ చనిపోయి వరల్డ్ వార్ II ముగిసిన తర్వాత నాజీస్కి ఒక సేఫ్ ప్లేస్ అంటూ లేదు. ఎందుకంటే హ్యూమానిటీకి వ్యతిరేకంగా నాజీస్ చేసిన పనులు అంతా ఇంతా కావు. ఇలా వార్ క్రైమ్స్కి పాల్పడ్డ నాజీస్కి వరల్డ్ వార్ తర్వాత శిక్షలు వేయడం మొదలైంది. ఈ శిక్షల నుండి తప్పించుకోవడానికి వేల సంఖ్యలో నాజీస్ సౌత్ అమెరికాలోని అర్జెంటీనా దేశానికి వలస వెళ్లారు. అర్జెంటీనాకే ఎందుకంటే గతంలో జర్మనీకి అర్జెంటీనాకి మంచి సంబంధాలుండేవి. అర్జెంటీనా కల్చర్ జర్మనీ, ఇటలీ దేశాలకి దగ్గరగా ఉంటుంది. మరియు అప్పటి అర్జెంటీనా ప్రెసిడెంట్ అయిన జువాన్ పెరోన్ సపోర్ట్తో నాజీస్ బయటపడ్డారు. జువాన్ పెరోన్ సీక్రెట్గా స్పెయిన్, ఇటలీ పోర్ట్స్ నుండి వేల మంది నాజీస్ని అర్జెంటీనాకి తరలించాడు. నాజీస్కి పాస్పోర్ట్స్, వీసాస్, పర్మనెంట్ రెసిడెన్స్ని కల్పించాడు. అయితే అర్జెంటీనా కాకుండా ఇతర దేశాలకు పారిపోయిన నాజీస్ని తర్వాత కాలంలో పోలీసులు పట్టుకొని కొంతమందికి శిక్షలు కూడా వేశారు. సో ఇది గాయ్స్ ఇవాళటి వీడియో. మీకు గనుక మా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.